నమస్కారం. ఈరోజు మేము బీసీ జేఏసీ నుండి అఖిలపక్ష ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక మరియు ఇతర పార్టీలు నాయకులను ఈరోజు ఫోన్లు చేస్తున్నాము. వాళ్ళందరూ ఈరోజు సాయంత్రం వరకు అందరూ కలుస్తారు. ఎల్లుండి జరిగే బంద్ విజయవంతం చేయడానికి మాకు కలిసి వచ్చే పార్టీలు, కలిసి వచ్చే ప్రజా సంఘాలు, కలిసి వచ్చే కుల సంఘాలు, కలిసి వచ్చే అసోసియేషన్స్ మొత్తం కలిపి మేము రేపు సాయంత్రం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయాలనుకుంటున్నాము. అందుబాటులో లేని కొద్దిమంది పార్టీ నాయకులు కలుస్తామంటున్నారు. వారికి కలిసే లోపల ఒక చిన్న విన్నపం చేయాలని వచ్చాము. అన్ని అసోసియేషన్స్ బీసీలో అయ్యే ప్రతి అసోసియేషన్ సొంతంగా మీరే బీసీ జేఏసీ అనుకొని, మీరే బీసీ ఐక్యవేదిక అనుకోండి, మీరే బీసీ అఖిలపక్ష ఐక్యవేదిక అనుకోండి, అన్నీ మీరే అనుకోండి. రేపు జరిగే ప్రతి బంద్లో అందరూ పాల్గొనాలని, అందరూ పక్క వారికి చెప్పాలని మేము సూచన చేస్తున్నాం. మేము నేనటువంటి అందరికీ అంటే అసోసియేషన్ ప్రకారంగా లెటర్ ఇచ్చుకుంటూ వచ్చాము. కనుక అందరికీ ఇవ్వలేని వాళ్ళు ఇచ్చినామనుకోండి, ఇవ్వలేని వాళ్ళు ఎందుకంటే కొద్దిగా తిరిగే క్రమంలో కొందరికి ఇవ్వలేకపోతాము. వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఇచ్చినట్టే భావించుకోండి. బీసీలు కనుక మీరు బీసీ నాయకులు కనుక మీరు భావించుకొని రేపు పొద్దున ఎల్లుండి జరిగే బంద్ను ఖచ్చితంగా మనం సక్సెస్ చేసి, రేపు ఎల్లుండి జరిగే బంద్ సక్సెస్ అయితే 42% మనకు వచ్చే విధంగా ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వాల మీద. కనుక అన్ని ప్రభుత్వాలు మనకు మద్దతు ఇస్తున్నాయి, అందరూ పార్టీలు మద్దతు ఇస్తున్నాం కనుక. ఎందుకంటే సెంట్రల్ పార్టీలో ఉండి ఈరోజు బీజేపీ మద్దతు ఇచ్చిందంటే వాళ్ళు ఎందుకంటే గతంలో మందకృష్ణ మాదిగ ఎట్లయితే సపోర్ట్ చేసి వాళ్ళ వర్గీకరణ సపోర్ట్ చేశారో మా బీసీల కనుక వాళ్ళు అట్లే చేస్తారని అంటున్నాము. కనుక రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరు ఒకతోడు కూర్చుంటే 5 నిమిషాలు అయిపోతుంది అని చెప్తున్నారు పెద్ద మనుషులు. నిజమే అది. వాళ్ళిద్దరూ అనుకొని చేస్తే, ఇప్పుడు చేసేది కేంద్రంలో ఎవరికి ఎంపీలు ఉన్నారంటే ఇండియాకి కూడా అనుకుంది. కనుక వాళ్ళిద్దరు కలిస్తే 5 నిమిషాలు అయిపోయే పనికి మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారు. కనుక మీరు వెంటనే దీన్ని తీసుకొని ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చి మనం బంద్ చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఎల్లుండి పెద్ద ఎత్తున బంద్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరితో తిరుగుతూ ఈరోజు ఒక చిన్న ప్రెస్ మీట్గా పెట్టాము. అందరూ ఉన్నారు, ఎవరు వాళ్ళు ఎక్కడెక్కడ అంటే టీములు చేశాము. ఒక్కొక్క టీం ఒక సైడ్ తిరుగుతుంది. అందరం కలవలేకపోయాము. మేము ఈరోజు ఈ ముందరకు వచ్చాము. సాయంత్రం వరకు అందరు కలుస్తారు. మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం. రేపు ఉంటుంది, రేపు సాయంత్రం అది ఉంటుంది. కనుక అందరూ కలిసాము. ఎవరు కలుపుకోవాలి, అందరు కలుపుకోవాలి, ఇవన్నీ లేదు. అందరూ కలిసే ఉన్నారు. మేము ఎల్లుండి బంద్ అందరిని కలుపుకొని చేస్తామని చెప్తూ మా 42% వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని చెప్తున్నాము. అఖిలపక్ష ఐక్యవేదిక, జనసమితి, టీడీపీ, కాంగ్రెస్, సామాజిక కార్యకర్తలు, సిపిఐ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు చేశారు, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చారు. అందరూ మద్దతు ఇస్తున్నారు. ప్రజా సంఘాలు అందరూ ఇస్తున్నారు. నిన్న క్రైస్తవ సంఘం మా ఎంఆర్పిఎస్ వాళ్ళు ఇచ్చారు. రేపు మానమానాడు మిగతా వాళ్ళకి అందరూ వస్తారు. అన్ని సంఘాలను కలుపుకొని మేము పోయి బంద్కు చేస్తామని తెలుపుతున్నాం. ధన్యవాదాలు.